ప్రభునందు ప్రియమైన సహోదరు సహోదరులారా, ప్రభు నామమును బట్టి మీరందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో చెప్పబడిన వర్తమానమును బట్టి దేవునికి మనం ఎంతో వందనాలు. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణము నా ప్రభువా, అయాని పక్షముగా నిలబడి ప్రభునందు ప్రేమైన సోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. మనము ప్రార్థన చేసేటువంటి విధానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసేటువంటి విధానం చాలా మందికి తెలియక, ఎలా ప్రార్థన చేయాలో తెలియక వారు దేవుడు మా ప్రార్థన ఆలకించలేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది మా కొరకు ప్రార్థన చేయలేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదు అని అంటూ ఉంటారు. మీరు అడిగేటువంటి ప్రశ్నలో సరైనటువంటి జవాబు మీకు దొరకలేదు. ఏమంటే అదేదో ఈ యొక్క సమయంలో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయడం కానీ, లేకపోతే అధికారంతో అడగడం కానీ ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట తగ్గించుకోవాలి. మన లోపాలను ఎదుర్కొని ఏమంటే వాటిని సరిచేసుకొని దేవుని అడిగేటువంటి ఒక అర్హత మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే, కొంతమంది కూడా ప్రార్థన చేయమంటే, అయ్యా వారిని దీవించండి, వీరిని ఆశీర్వదించండి, వీరికి ఉద్యోగం ఇవ్వండి, వారి రోగాన్ని స్వస్థత పరచండి, వారిని అభివృద్ధి పరచండి, వీరు బండి కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నారు, బండిని కొనుక్కునేటట్లుగా సహాయం చేయను ఆయన అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. ఏమంటే కానీ అది విని చాలా మంది సంతోషిస్తారు. నా కొరకు పాస్టర్ గారు బాగా ప్రార్థన చేశాడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, మన ప్రణాళికలు చొప్పున మన ప్రణాళికలన్నీ కూడా చూసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో సంతకం చేయమట్టుగా వెళ్తా ఉంటాం. అట్లాగా అందరి దగ్గర మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొన్ని విషయాలు చెప్పి ఏమంటే ఆ తర్వాత ఆ సంతకం కొరకు ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సంతకం చేయిస్తామంటాడు. ఏంటిది? ఎందుకంటే వాళ్ళ అవసరాల కొరకు కదా. ఇలాగే మనం కూడా దేవుని దగ్గర ఏం చేస్తామంటే, ఇవన్నీ కూడా చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇవి నేను అన్ని కూడా అడిగాను కనుక దీన్ని ఆమోదించండి, దీనిని ఇవ్వండి, వీళ్ళకి సహాయం చేయండి అని అడుగుతాం. దేవుడు దాన్ని తిరస్కరిస్తాడంట. అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సును విగ్రహములను
నిలబెట్టుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలు అందరూ కూడా తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైన గనుక నేను వారి హృదయమును లోపరుచినట్లు యెహోవా నాకు నేను వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ చూచి మనస్సును త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీయులలో వారి దేశములలో నివసించు పరదేశులలోనూ ఎవరైనాను నన్ను అనుసరించగా నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని తమ దోషములు కలుగజేసుకొని అభ్యంతరములను తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్దకు విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవాకు నేను స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఎలాగిస్తాడంట? ఆ మనుష్యులను నేను విరోధులై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారికి సూచనగా సామెతగాను చేసిన నా జనులలో నుండి వారిని నిర్మూలం చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులంట దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చి దేవుని దగ్గర వీరు విచారణ చేస్తున్నారంట. ఏంటయ్యా విచారణ అంటే, వీరు మా దేవుని దగ్గర ఇది అడిగి తెలుసుకో, ఇలా చెయ్యమని చెప్పి అడుగు, ఇలా దీవించమని అడుగు అని వారు చెప్పి ప్రవక్తను చెప్పి దేవుని యొక్క ప్రవక్తను పంపిస్తున్నారంట. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, వారు హృదయములో విగ్రహాలు పెట్టుకొని ఏమైనటువంటి కృత్యములను చేయొచ్చు వారి హృదయంలో పెట్టుకొని నా దగ్గర విచారణ చేయటకు తగునా అంటున్నాడు. అంటే అట్లా చేస్తే నేను వారి ప్రార్థనని నేను అంగీకరిస్తానా అంటాడు. దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, వారి హృదయములో శుభ్రపరచుకోవాలి. వారి హృదయములో విగ్రహాలు పెట్టుకొని వస్తారంట. హృదయంలో విగ్రహం పెట్టుకుని రావటం ఏంటి అంటే, వారు బాహ్యముగా విగ్రహారాధన వదిలిపెట్టవచ్చు ఏమండి, కానీ హృదయంలో నుంచి మాత్రం వాటిని తీయరు. మనం ఒకటి గమనించాలి. ఒకటి ధనాపేక్ష ఉన్నదనుకోండి, అది నీ హృదయంలో విగ్రహం. చూస్తారా? ఎవరినన్నా దూషించేటువంటి స్వభావం కనుక ఉన్నదనుకోండి, అది నీ హృదయంలో ఒక విగ్రహం. ఎవరినన్నా విమర్శించేటువంటి స్వభావం ఉన్నదనుకోండి, అది నీ హృదయంలో ఒక విగ్రహం. కనుక ఈ హృదయంలో ఇన్ని తప్పులు పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థించడానికి ప్రార్థించి, అయ్యా ఇదిగో పాస్టర్ గారు దీన్ని ఈ విషయమై దాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఈ విషయమై మీరు దేవుని అడగండి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అడిగారు అనుకోండి, దానికి దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎలా చేయాలి? వారి హృదయంలో ఈ విగ్రహాలు పెట్టుకున్నారు, విరోధం పెట్టుకొని వస్తున్నారు, శత్రుత్వం కలిగి ఉన్నారు అంటే ఇంకా మరి హృదయంలో అనేకమైనటువంటి చెడుతనం పెట్టుకొని ఉన్నారు. వీరి విషయమైన దీవించమని, ఆశీర్వదించమని, వీరిని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం. నేను ఎలా చేయాలి అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభుత్వ ప్రియ సోదరు సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించవలసింది ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా దేవుడు ఇలా చెయ్యాలి
అలా చెయ్యాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని చెప్పి దేవుణ్ణి అడిగే ముందు అది దేవుని చిత్తమో కాదో నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది. అది దేవుని చిత్తమో లేదో నువ్వు తెలుసుకోవడం మంచిది. అంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైనదిగా ఉన్నదా లేదా అది తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన హృదయంలో మనం ఎప్పుడు కూడా మనకి ఇష్టానుసారముగా మనకి ఇష్టమైనట్లుగా దేవుడు చెయ్యాలని కోరుతామా? మనకి ఇష్టమైనటువంటిదే చేయాలి. నేను అడిగింది దేవుడు ఇవ్వాలి. చూసారా, నేను చెయ్యమన్నది దేవుడు చెయ్యాలి. నేను అడిగింది ప్రభు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటా ఉంటాం. కానీ అది ఇవ్వటంలో దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఏమో దేవునికి అది దేవుని చిత్తము కాకపోతే అది దేవుడు ఇవ్వడు. ఏమంటే అది దేవుడు నీకు ఇవ్వడు. దేవుని చిత్తమైతే అది నీకు దేవుడు తప్పకేస్తాడు. అందుకని దేవుని చిత్తము కానిటువంటిది ఎప్పుడు కూడా నువ్వు ఇవ్వమని చెప్పి నువ్వెప్పుడు కూడా ఆయన బలవంతం పెట్టకూడదు. ఒకటి మీరు గమనించాలి, ఏమిటంటే మనం అడిగే దానికన్నా దేవుడు ఎక్కువ ఇవ్వచ్చు. ఒకటి. రెండవది, నువ్వు అడిగేది దేవుడికి ఇష్టం కానిది కావచ్చు. అప్పుడు దేవుడు ఇవ్వకపోతే ఏమనుకుంటామంటే దేవుడికి నేను అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పి బాధపడతాం. అది చాలా ఎంత పొరపాటు అది. ఏమంటే దయచేసి ఎప్పుడు కూడా ఆ పొరపాటు ఎప్పుడు కూడా చేయకూడదు. మనం ఎలా ఉండాలి అంటే ఏమంటే దేవుని చిత్తాన్ని మనం అడిగేటప్పుడు ఏమంటే మన హృదయము దేవునికి అంగీకారమైనదిగా చేసుకొని ఏమంటే మనం అడిగేటువంటిది దేవుని చిత్తమో కాదో తెలుసుకొని దేవుని చిత్తమైతే ఇది ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి మన విశ్వాసముతో ప్రభుని అడిగినప్పుడు దేవుడు తప్పక చేస్తాడు. అది ఆయన చిత్తమైనప్పుడు. చూడండి, ప్రభువారు వ్యస్తమైన తోటలో ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే ఆయన ఏమంటాడంటే గిన్నెను చంపుచ్చుకొని ఆయన ఏమంటాడంటే ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగిపోదు, నీ చిత్తము కాని ఎడల అలాగనే జరిగింది అన్నాడు. ఆయనను నా ఇష్ట ప్రకారంగా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అన్నాడు. అంటే నా ఇష్ట ప్రకారం చేయమని చెప్పి నేను అంటలేదు, నా పట్ల నీ చిత్తం ఎలా ఉన్నదో అలాగే జరిగించు అంటున్నాడు. అంటే దేవుని చిత్తానికి అప్పగించాడు అన్నమాట. మనము కూడా ప్రార్థించేటప్పుడు ఏమంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రణాళికని తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా అయ్యా ఇదిగో ఈ మనిషికి ఇది చెయ్యి, అది చెయ్యి, ఏమంటే అతడు లోబడేవాడా కాదా అని చెప్పి కాకోకుండా ఏంటంటే అతని మనసు దేవుడికి ఇష్టమైనదిగా ఉందా లేదా అని కాకోకుండా ఆయన దీవించయ్యా, ఆయన ఆశీర్వదించయ్యా, ఆ గురి వాళ్ళని అభివృద్ధి అని చెప్పి ప్రార్థన చేస్తాం. కానీ అతని హృదయం దేవుడికి అంగీకారమైనదిగా ఉందా లేదా అని చెప్పి గ్రహించు. మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే అయ్యా నా ప్రార్థన నీ చిత్తమైతే ఇలాగ జరిగించు, నీ చిత్తమైతే ఆ వ్యక్తిని దీవించండి, నీ చిత్తమైతే ఈమెను దీవించండి, నీ చిత్తమైతే ఆమెను ఆశీర్వదించండి, నీ చిత్తమైతే ఈ బిడ్డకు దయచేయండి ప్రభువా, నీ చిత్తమైతే ఆయా బిడ్డను స్వస్థతపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేగాని ఇది చెయ్యి ఇలా ఇవ్వు, ఆ స్వస్థతపరచు అని చెప్పి ఇప్పుడు కూడా మనం అధికారంతో ఎప్పుడు కూడా దేవుని బలంతో పెట్టకూడదు. ఒక ఆయన ప్రార్థన ఎలా చేస్తాడంటే ఒక పంపూరి ప్రాంతం మొహమాటంతో వచ్చేవాడు ప్రార్థనకి, వాళ్ళు బలవంత పెట్టి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చేవాడు. అయ్యా ఏ పర్వాలేదు రండి ప్రార్థన కొంచెం కూర్చొని వెళ్ళిపోతారు కానీ అంటే అలా వచ్చేవాడు. ఏమంటే అలా వచ్చేవాడు, కూర్చునేవాడు. ఒక 10 మంది దాకా ఉండేవాడు. ఆ 10 మందిలో ఈయన ఏం చేయాలంటే ఒకళ్ళు ప్రార్థన చేయమనేది ఆ వ్యక్తి
ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే ఈయన ప్రార్థన చేసేవాడు. పల్లెటూరు అది, విలేజెస్. అయితే ఈయన మోకరించి ప్రార్థన చేసేవాడు. అయ్యా అయ్యా దేవా యేసయ్యా బాబు నీకు వందనాలు ఆయన, వీళ్ళని దీవించిన ఆయన. అయ్యా ఈ పక్కన ఉన్న యోహాను గారిని దీవించిన ఆయన, దావీదు గారిని దీవించు ప్రభువా, ఆయా మరి జోసెఫ్ బాబు గారిని దీవించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈ పక్కన ఎవరు నాకు తెలియదు నాయన అంటే ఆ పక్కన పాస్టర్ గారిలో ఒక ఆయన ఉండేవాడు. ఈ పక్కన డేవిడ్ గారిని, ఆ డేవిడ్ గారిని దీవించు ప్రభువా, డేవిడ్ గారిని ఆశీర్వదించు ప్రభువా. మరి పక్కన ఎవరు ప్రభువా అంటే ఈయన ఏలియా గారు అంటే ఆ ఏలియా గారిని దీవించు ప్రభువా, ఏలియా గారిని ఆశీర్వదించు ప్రభువా అనేవాడు. మరి ఈ పక్కన ఎవరు చూసారా? మరి ఈయనెవరు అనేవాడు. ఆయన యోబు గారిని దీవించు ప్రభువా, యోబు గారిని ఆశీర్వదించు ప్రభువా అనేవాడు. అంటే ఏంటి? యోబు గారి కోసం, యోహాను గారి కోసం, దావీదు గారి కోసం, యోసేపు గారి కోసం అందరి కొరకు ప్రార్థన చేయకుంటే మళ్ళీ అదొక బాధ. చూసారా? ఇవన్నీ కూడా ఏం ప్రార్థనలు అంటే మొహమాటంతో కూడిన ప్రార్థన, నేను సంతోషపరిచేటువంటి ప్రార్థన. ఏమంటే ఒక్కోసారి మనం కూడా అనుకుంటాం నా కొరకు ప్రార్థన చేయలేదు, నా కొరకు ప్రార్థన చేయలేదు అని చెప్పేసి అంటారు. దైవ సేవకుడు ఎప్పుడు ఉదయాన్ని లేచి అందరి కొరకు ప్రార్థన చేస్తాడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వేం చెప్పనవసరం లేదు, చెయ్యాలని చెప్పి బాధ్యత ఆయన మీద ఉంది. అందుకని మరి సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. అందరిలో ప్రార్థన చేయాలి అంటే దేవుని దృష్టికి అసహ్యం అంటాడు. నేను వినను అంటాడు దేవుడు. అటువంటి ప్రార్థన నీకు అవసరమా? ఏమంటే అలాగది కాదు. ఏమంటే అందరినీ దీవించు ప్రభువా అని చెప్పేసి అని అంటే దేవుని చిత్తమైతే దేవుడు దీవిస్తాడు. వీరందరిలో రోగులను స్వస్థపరచేయాలి, సిద్ధమైతే స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా అయ్యా నీకు సిద్ధమైతే ఇక్కడున్న రోగులందరినీ స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నీకు సిద్ధమైతే, నీకు ఇష్టమైతే ఏమంటే అని ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టమైతే ఇక్కడున్న రోగులందరూ స్వస్థపరుస్తాడు. అలాగనా దేవుని చిత్తానికి మనం అప్పగించాలి. అందుకని కీర్తనలో 37వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యమును నెరవేర్చడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన కార్యము నెరవేర్చడు. ఏమంటున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించు. ప్రార్థన చేసినప్పుడు కూడా నేను ఈ పని చేయబోతున్నాను, ఈ వ్యాపారం చేయబోతున్నాను కనుక నీ చిత్తం నాయన, నీ చిత్తమైతే వ్యాపారాన్ని దీవించండి, ఈ ఉద్యోగాన్ని దీవించండి, ఈ పనిని దీవించండి అని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పేసి అని ప్రార్థన చేసి ఆయన చిత్త ప్రకారముగా నువ్వు జరిగించడానికి ఆయన తప్పక ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో నీ పనులు చేసుకోలేక అది ఆయన మీద ఉన్న నమ్మకం. ప్రార్థన చేసాము అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు అనేటువంటి నమ్మకం నీకు కలగాలి. మొదట ఒక సహోదరుడు అనాథాశ్రమం నడుపుతున్నాడంట. నడుపుతా ఉంటే చాలా వందల మంది పిల్లలు వాళ్ళకి ఎటువంటి సహాయం రాదు. నడుపుతా ఉన్నాడు. ఒకరోజు వారి భోజనానికి ఏమీ లేదు. పిల్లలకి చెప్పలేదు ఆయన. తిన్నగా వెళ్ళిపోయి తన ఆఫీసులోనికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. పనివాడు వచ్చి, అయ్యా
పిల్లలందరూ కూడా భోజనాలు కూర్చున్నారు అన్నాడు. టైం అయిపోతుంది అంటే అందరిని కూర్చోబెట్టు అన్నాడంట. అందరిని కూర్చోబెట్టాడంట. మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఆయన చెప్పాడు, 10 వాడు వచ్చాడయ్యా, అందరూ కూర్చున్నారు అన్నాడు. ప్లేట్లు పెట్టు, ప్లేట్లు పెట్టు అన్నాడు. ప్లేట్లు పెట్టారు అన్నాడు. తిన్నగా మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈయన ప్రార్థన చేసేటప్పుడు బండి మీద ఆహారమును మంచి కూరలు ఇవన్నీ కూడా 2 బళ్ళు తోలుకొని తిన్నగా అనాథాశ్రమానికి వచ్చినాయి అంట. ఇప్పుడు పెట్టండి వాళ్ళందరికీ అన్నాడు. ఏంటయ్యా ఏంటి అక్కడి నుంచి వచ్చింది భోజనాలు అంటే, అయ్యా బ్రాహ్మణ వివాహం ఒకటి జరుగుతుంది. ఆ జరిగేటువంటి వివాహంలో విందును సమకూర్చారు కనుక అంతలో మామగారు చనిపోయింది, ఒకవారు భోజనం చేయరు. అందుకని దగ్గరలో ఉన్నటువంటి అనాథాశ్రమానికి గురుగారి దగ్గర పంపించండి అని చెప్పేసి అన్నారు. తీసుకొచ్చామన్నారు. అయ్యా దేవునికి స్తోత్రం అని చెప్పి ఆయన చెప్పాడు, ఆ పిల్లలందరికీ కూడా ఆహారం పెట్టండి అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఆయన చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు పంపిస్తాడు అని చెప్పి నమ్మకంతో ఆయన ప్రార్థన చేశాడు అంట. ఏమండి ఆ నమ్మకంతో ప్రార్థన ఎప్పుడైతే చేశాడో ఏమండి దేవుడు ఆ బిడ్డలకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. ప్రభుత్వ ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడు కూడా మనం దేవుని చిత్తానికి అప్పగించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏది కావలసినదో దేవునికి చెప్పి దేవుని చిత్తానికి అప్పచెప్పి మన పని మనం చేసుకోవాలంటే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకించి ఏమంటే ఆయన తప్పక నీవు సహాయం చేస్తాడు. ఆయన చిత్తము కనుక ఆయన చిత్త ప్రకారం చేస్తాడు. ఏమంటే మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా నా ఇష్ట ప్రకారంగా నేను కోరింది దేవుడు ఇవ్వాలి అనుకుంటాం. ఏమంటే నువ్వు కోరిన దానికన్నా దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వబోతా ఉంటాడు. ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆయనకు ఆశ ఉంటుంది. అది నువ్వు గమనించడం. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొందడానికి అయోగ్యమైన రీతిలో ఉన్నాడనుకోండి, నువ్వేం చేస్తావంటే అతను దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా అని చెప్పేసి అంటావు. ఎందుకు ఆశీర్వదించాలి? దేవుడు అది అంటున్నాడు. వారి హృదయంలో వారి విగ్రహాలు పెట్టుకొని నా దగ్గరకు రాతగునా అంటాడు. లేదు వాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే హృదయమును శుద్ధి చేసుకోవాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక వాటిని మనకు అనుగ్రహించేవాడై ఉంటాడు. ఏమంటే ముందు మనము చెప్పి దేవుని శాసించే దానికన్నా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దేవుని దగ్గర అడిగి పొందుకోవటం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరమై ఉన్నది. అందుచేత దేవుని దగ్గర మన ప్రణాళికలన్నిటిని కూడా చెప్పి ఆమోదించమని చెప్పి సంతకం పెట్టడానికి ఎప్పుడు కూడా ఆయన బలవంతం పెట్టకూడదు. ఏమంటే దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంటే ఆయన దగ్గర మనం అడిగి పొందుకునేటట్లుగా ఆయన చిత్తమైతే దేవుడు మనకు అనుకూలముగా వీటిని జరిపించినట్లుగా మనం ఎప్పుడు కూడా మరి సిద్ధపడాలి. ప్రభునందు సోదరి సహోదరుడా, అందుచేత నీ హృదయం దేవునికి అనుకూలమైనదిగా ఉన్నదా లేదా అని చెప్పి సరి చేసుకో. అలా సరి చేసుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించము అని చెప్పి అంటే దాని అర్థం ఏంటంటే మొదట నీవు చేయవలసిందేదో నీకు కావలసిందేదో ప్రార్థన చేసి దేవునికి అప్పగించు. ఆయన సన్నిధిలో నమ్మకంగా ఎదురు చూడు. తప్పక దేవుడు నీ పట్ల ఆయన కార్యం చేసి నీవు అడిగిన తప్పకుండా ఆయన నీకు ఇస్తాడని చెప్పి నీకు మనం చేస్తున్నాం. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.